పరలోకపు పరిశుద్ధ పిలుపులో పాలు పంపులు పొందటానికై క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుల సహవాసములో చేర్చబడిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన వాక్యాలు మనం నేర్చుకుంటూ యోహాను రాసినటువంటి శుభవార్తలో 9వ అధ్యాయం వరకు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. యోహాను రాసిన శుభవార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడిని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వాడు ఏ విధంగా బాగుపడ్డాడో, ఎందుకు బాగుపడ్డాడో, వాడి విశ్వాసాన్ని వాడు ఎలా కనుపరచాల్సి వచ్చిందో గతించిన వారంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూస్తే దేవుని చేత రక్షింపబడి క్రీస్తు వారి యొక్క సన్నిధిలో దేవుని ప్రేమ చేత వెలిగింపబడి కన్నులు తెరవబడిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత ఈ గుడ్డివాడు చాలా శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చేది. ఎన్ని శ్రమలు అంటే యూదులందరూ కలిసి ఈ యొక్క గుడ్డివాడిని ప్రశ్నించారు, అనేక పర్యాయాలు ప్రశ్నించారు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత వీడిని సమాజంలో నుంచి వెలివేశారు. యేసువారిని నమ్ముకున్నందుకు, యేసువారి చేత అద్భుతం పొందుకున్నందుకు, యేసువారి చేతిలో మేలు పొందుకున్నందుకు, యేసువారు ఆయన ప్రవక్త అని ఒప్పుకున్నందుకు, ఆయన దేవుడు కుమారుడని ఒప్పుకున్నందుకు, అతడు దేవుడు అని ఒప్పుకున్నందుకు, ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన పాపియో కాదు నాకు తెలియదు, నా కన్నులు తెరిచాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపి అయితే ఆయన నా కన్నులు తెరిచి ఉండేవాడు కాదు, కనుక నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని ఈ గుడ్డివాడు ఎప్పుడైతే చెప్పాడో, ఈ గుడ్డివాడి యొక్క మాటలను బట్టి యూదులందరూ కూడా వాడిని వెలివేశారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తులోనికి వచ్చిన వారిని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వెలేస్తూనే ఉన్నారు. వాడిని వెలేశారు. కానీ నేటి కాలంలో క్రైస్తవ సమాజాన్ని హింసించేవారు ఉన్నారు. నేటి కాలంలో సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. సంఘాన్ని హింసిస్తూ అనేక మందిని ప్రభు కొరకు విశ్వాసం నిమిత్తమై చంపేవారు ఉన్నారు. వాడు వెలువైబడినప్పటికీ క్రీస్తును విడిచిపెట్టలేదు. నేనంటాను, ఒకవేళ క్రీస్తు విశ్వాసం కొరకు, క్రీస్తులో నీకున్నటువంటి నమ్మకం కొరకు వెలువైబడవలసి వస్తే నీవు ధన్యుడవు. ఒకవేళ హింసలు అనుభవించాల్సి వస్తే నీవు ధన్యుడవు. ఒకవేళ శ్రమను పొందవలసి వస్తే నీవు ధన్యుడవు. ఒకవేళ మరణం పొందాల్సి వస్తే నువ్వు మరింత ధన్యుడవు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం చనిపోతే, క్రీస్తు కొరకు హింసలు అనుభవిస్తే మహదానందమని ఎంచమని వాక్యం చెప్తున్నాయి. ఎందుకో తెలుసా? నీకు మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను 10వ అధ్యాయం చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు. ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మొదటి బెంచ్లో కూర్చోవాలని ఆశపడతాం. బాగా చదువుకున్నవాడు ఎక్కడ కూర్చోవాలనుకుంటాడు? అల్లరి చేసేవాడు ఎక్కడ కూర్చోవాలనుకుంటాడు? వీడి గురించి నేను మాట్లాడలేదు. బాగా చదువుకోవాలనుకున్నవాడు ఎక్కడ కూర్చోవాలనుకుంటాడు? ఏదైనా ఎమ్మెల్యే గారి మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ కూర్చోవాలనుకుంటాం మనం? ఆయనకి దగ్గరగా కూర్చోాలి, మొహంలో అలా చూడాలనుకుంటాం. కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారి మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ ఉండాలి? ఫస్ట్ లైన్లో ఉండాలి. ఒకవేళ ఏదైనా పంపకాలు వస్తున్నాయి, పంపకాలు వచ్చినప్పుడు ఏ లైన్లో ఉండాలి? చెప్పట్లేదు మీరు? ఫస్ట్ లైన్లో ఉండాలి. మరి పరలోకం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి? మరి ఫస్ట్ లైన్లో ఉంటారా, లాస్ట్ లైన్లో ఉండాలా? ఫస్ట్ లైన్లో ఉండాలనుకుంటాం. మరి ఫస్ట్ లైన్లో ఉండాలంటే ఫస్ట్ లైన్ ఎవరికి రిజర్వ్ చేశాడు దేవుడు? హతసాక్షులకు రిజర్వ్ చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో ప్రభువు చెంత ఉండాలి అనుకుంటే, ప్రభువుకు దగ్గరగా ఉండాలనుకుంటే మనం ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడి ఉండాలా?
నమ్మితే దేవునికి స్తోత్రం. ప్రభువు కొరకు మన ప్రాణాలు పెట్టడానికైనా, సమస్తమును విడిచిపెట్టుకుని సమస్తమును పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ప్రభువు పరలోక రాజ్యములో ఆయన సింహాసనము ఎదుట, ఆయన సింహాసనం క్రిందని మొదటి వరుసలోనే ప్రభు మనలను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి అవకాశం వస్తే నేను కూడా పరిగెత్తుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఎంతమంది వస్తారో. వీడు వెలివేయబడినప్పటికీ ప్రభువును విడిచిపెట్టలేదు, ఇంకా ప్రభువును అంగీకరించాడు. వెలివేయబడినప్పుడు యేసు వారు వాడి దగ్గరికి వచ్చారు, వాడిని ఓదార్చారు, వారిని సమాధానపరిచారు. నేను అంటున్నాను, నువ్వు శ్రమలు పొందినప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. తన సమాధానముతో నిన్ను నింపి తన కృపతో నిన్ను బలపరచుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామంది క్రీస్తు కొరకు, క్రీస్తు విశ్వాసం కొరకు, క్రైస్తవ విశ్వాసమితమై కుటుంబాల్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, శ్రమలు పొందే వాళ్ళు ఉన్నారు, నష్టాలు అనుభవించేవారు ఉన్నారు, భర్త చేతుల్లో తన్నులు తినేవారు, భర్త చేతుల్లో దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు, శ్రమలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. చాలామంది అత్తమామల చేతుల్లో ఆ శ్రమలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. చాలామంది క్రైస్తవ విశ్వాసం కోసం ఆ యొక్క కుటుంబాల్లో వేదన పడే వాళ్ళు ఉన్నారు. నేనంటున్నాను, నా దేవుడు మీ మొరను వినబోతున్నాడు. మీ ప్రార్థనకు సమాధానం ఇచ్చి మీ కుటుంబాన్ని మీ కొరకు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మీ యొద్ద నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీ పక్షాన అద్భుత కార్యం చేస్తాడు. ఏ రోజు మిమ్మల్ని తిట్టిన వారే ఒకరోజు మిమ్మల్ని పొగడే దినం రాబోతుంది. ఏ రోజు మిమ్మల్ని హింసించిన వారు ఒకరోజు మిమ్మల్ని నెత్తిమీదెత్తుకునే దినం రాబోతుంది. ఏ రోజు మిమ్మల్ని శోధించిన వారు ఒకరోజు మిమ్మల్ని ఘనపరిచే దినం రాబోతుంది. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ 10వ అధ్యాయంలో ఒక అలంకారప్రాయమైనటువంటి విషయాన్ని ప్రభు మన కొరకు చెప్తున్నాడు. ఏంటి అలంకారప్రాయం అంటే, దేవునికిని దేవుని యొక్క ప్రజలకు ఉన్నటువంటి సత్యంబాన్ని మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు ఒక అలంకారప్రాయంగా గుర్తు చేశాడు. బైబిల్లో ఎక్కువ శాతం అలంకారప్రాయంగా చెప్పాలనుకుంటాడు. ఎలాగో మీకు మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 127వ కీర్తనలో నీ భార్య, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫలించి ద్రాక్ష వల్లి ఎలాగైతే ఉంటుందో, ద్రాక్ష వల్లి ఎలాగైతే ఫలిస్తుందో, నీ భార్య కూడా అలాగే ఫలిస్తుంది అని చెప్పడం కోసం దేవుడు దాన్ని అలంకారప్రాయంగా వాడాడు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా బొమ్మలేస్తారని అర్థమా? కాదు. ఒలీవ మొక్కలు ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాయో నీ బిడ్డలు కూడా అలాగే ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పడం కొరకు అలంకారప్రాయంగా చెప్పబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అలంకారప్రాయంగా ఆయనకును ఆయన ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అలంకారప్రాయంగా చెబుతూ ఆయన సమాజానికి, సంఘానికి ఏమై ఉన్నాడో 17వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 17 కాదు, జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనంలో వ్రాస్తూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబుతున్నాడు ఆయన ఏమై ఉన్నాడు. ఆయన గొర్రెలకు ఏమై ఉన్నాడట? మంచి కాపరై ఉన్నాడు. ఇప్పుడు గొర్రెలకు మంచి కాపరి, ఆయన కాపరై ఉన్నాడు. మరి గొర్రెలు ఎవరు? 100వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం, తొందరగా చదువుదాం. 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన మేపేటువంటి గొర్రెలము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 31వ వచనం అంటాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు, నేను మేపే గొర్రెలు ఎవరో? మీరే, మనుషులే అంటాడు. అంటే ఇప్పుడు గొర్రెల్ని ఎవరికి పోల్చాడంటే మనుషుల్ని గొర్రెలకు పోల్చాడు. అంటే సంఘాన్ని, తన ప్రజలను గొర్రెలకు పోల్చుకుని ఆయనకి ఎవరికి పోల్చుకున్నాడంటే కాపరికి పోల్చుకున్నాడు. ఏ కాపరటైనా, ఎలాంటి కాపరి?
అంటే కాపర్లో చెడ్డ కాపర్లు మంచి కాపర్లు ఉంటారు అనమాట. చెడ్డ కాపర్ ఎలా ఉంటాడు చూడండి 34 అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో అంటాడు, నరపుత్రుడా ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఎట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలు వధించి కొవ్వు తినేసి వచ్చి కప్పేసుకుని గొర్రెలు మేపట్లేదు. బలహీనమైన వాటిని బలపరచడం లేదు. రోగము గల వాటిని రోగంతో ఉంటే స్వస్థపరచడం లేదు. గాయపడిన వాటికి గాయపడితే గాయాలు కట్టడం లేదు. తోలు వేసిన వాటిని తోలుకు రావట్లేదు. మరలా తోలుకి రారు. తప్పిపోయిన వాటిని వెదకట్లేదు. అది మాత్రమే కాకుండా మీరు కట్టిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. వీళ్ళు చెట్టకాపురులు అన్నమాట. చెట్టకాపురులు ఏం చేస్తారు? వీళ్ళు శుభ్రంగా దాని మాంసం తింటున్నారట, గొర్రెల మాంసం తింటున్నారట, గొర్రె పాలు తాగుతున్నారట, ఆ గొర్రెతో వచ్చినటువంటి వస్త్రాలని కప్పుకుంటున్నారట. కానీ వాటి వలన మేలు పొందుతున్నారే తప్ప వాటికి ఏ విధమైనటువంటి సహకారము పట్టించుకోవట్లేదు, మేపట్లేదు, బాధపడితే పట్టించుకోవట్లేదు. ఏ విధమైనటువంటి ఆ యొక్క గొర్రెలకు కావలసినటువంటి కాపుదల కానీ ఏమి ఇవ్వటం లేదు. ఇది చెట్ట కాపర్లో. కానీ యేసు ఎలాంటి వాడట? గొర్రెలకు ఆమేన్ హల్లెలూయా. గొర్రెలకు అనేది మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచి కాపరి అని చెప్పుకుంటూ ఆయన ఆ 10వ అధ్యాయంలో మంచి కాపరికి ఉండేటువంటి 3 లక్షణాలు చెప్పాడు. అందులో మొదటి లక్షణాన్ని నేను జ్ఞాపకం చేసి నేను మీరైతే ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి పాయింట్ అంటే యేసు వారు మంచి కాపరి, తను మంచి కాపరిగా చెప్పుకుంటూ ఏం చెప్పాడు? మంచి కాపరికి ఉండేటువంటి లక్షణాలు, ఆయన ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. 4వ వచనాన్ని చదువుదాం చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలను వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. దేవునికి స్తోత్రం. మంచి కాపరటండి గొర్రెలకు ఎక్కడ నడుస్తాడు? చెప్పట్లేదు, ముందు నడుస్తాడు. అంటే చెడ్డ కాపరి ఎక్కడ నడుస్తాడు? మంచి కాపరి గొర్రెలకు ముందు ఎందుకు నడుస్తాడు? గొర్రెలకు మంచి లక్షణం ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దోవ తప్పిపోవటం. త్రోవ తప్పిపోయేటువంటి లక్షణం గొర్రెలు త్రోవ తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా వెళ్ళడం కోసం గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందు నడుస్తాడు. గొర్రెలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? గొర్రెలు వాడి ముందు ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాయి. అంతే. ఆడు గోతులు పడిపోవడానికి వెళ్ళి అది గోతులు పడిపోతాయి. అది ముందర గొర్రె ఎక్కడికి వెళ్తుంది అనవసరం. అది ఎక్కడికి వెళ్తే అది వెళ్ళిపోతాడు. అందుకనే కాపరి ఏం చేస్తాడంటే మీరు గొర్రెలు చూడొద్దు, నన్ను చూడండి, నేను మీకు మాదిరిగా ఉంటాను, నేను మీకు ముందుగా నడుస్తాను, మీరు వెళ్ళాల్సిన స్థలాన్ని నేను చూపిస్తాను, మీరు ఎక్కడ భోజనం చేయాలో, ఎక్కడ మేత వేయాలో, ఎక్కడ నీళ్లు త్రాగాలో, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో నేను చూపిస్తాను అని చెప్పి గొర్రెలు నడవడానికి ముందు, గొర్రెలు వెళ్ళాల్సిన స్థలానికి ముందుగా, గొర్రెల కంటే ముందుగా ఎవరు వెళ్తారు? గొర్రెలకు కాపరి వెళ్తాడు. నా మాట మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. గొర్రెల కాపరి గొర్రెల కంటే ముందుగా వెళ్తాడు. అంటే గొర్రెలు వెళ్ళేటువంటి స్థలములో గొర్రెల కంటే ముందుగా ఆయన ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అంటే మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి మనకంటే ముందుగా ఆయన ఉంటాడు. అంటే ఆయన ప్రజలను ఆయన నడిపిస్తూ, ఆయన ప్రజలు వెళ్ళేటువంటి ప్రతి స్థలములో ఆ ప్రజల కంటే మనకంటే ముందుగా ప్రతి స్థలం అందు, ప్రతి స్థితి అందు ఆయన ముందుగా ఉంటాడు. ఇది మీకు అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
పాత నిబంధన గ్రంథంలో యోసేపు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. యోసేపు ఎంతమందికి తెలుసు? యోసేపు గురించి ఎవరికి తెలియకుండలేదు. అయినప్పటికీ సందర్భాన్ని బట్టి అవసరమైన మొక్కలు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినాలి. యోసేపు యాకోబుకి 11వ కొడుకు. ఈ 11వ కొడుకు అయితే పైన ఉన్నటువంటి 10 మంది కింద ఉన్నవాడు గొర్రెలు మేపుకుంటూ వాళ్ళకున్నటువంటి పశువుల సంపదలు మేపుకుంటూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఈ యోసేపు మీద పగ పట్టేశారు, కక్ష కట్టేశారు. ఎందుకు కక్ష కట్టారు చెప్పట్లేదు. వీడి కళ్ళగా అంటున్నాడు. ఏ కలగన్నాడు వీడు? వీని పన నిలబడుందట, వాళ్ళ అన్నదమ్ముల పనులన్నీ అతనికి సాష్టాంగ పడుతున్నాయట. ఈ కళ చెప్పగానే వీళ్ళకి కోపం వచ్చేసింది. అంటే మేమందరం వచ్చి నీకు సాష్టాంగ సంస్కారం చేస్తామా అని చెప్పి కోప్పడి వీళ్ళు ఏం చేశారంటే, నీ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళి గోతులు ఆడేశారు. ఆ గోతులోంచి తీసి ఏం చేశారు? ఇష్మాయేలీలకి అమ్మేశారు. మీకు మంచి మాట చెప్తారు, నీ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం అని చెప్పి వీళ్ళు నమ్మారు కాబట్టి వాడి కళ నెరవేరింది. అర్థమైంది నా బాధ మీకు? ఎలాగా? వాని కళలు నెరవేరకుండా చేయాలని చూస్తే వాళ్ళ కళలు నెరవేరకుండా చేయడానికి చేసిన ప్రయత్నమే వాడు కళలు నెరవేరడానికి ఉపయోగకరమైంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో చాలామంది నువ్వు ఎలా ఎదుగుతావో చూద్దాం అని చెప్పి మనకు వ్యతిరేకంగా ఏయో చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అలా చేయటమే మన అవసరాలు, మన ఆశలు పునాదులు అవుతాయి. దేవునికి స్తోత్రం. మనకు వేసే ప్రతి అడ్డంకి, మనకు వేసే ప్రతి ఆటంకం, వేసేటువంటి ప్రతి కాలకు వేసే ప్రతి బంధకం మన ఆశీర్వాదానికి పునాదులు అవుతాయి. నమ్మునోలు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపుడు ఇలా అనుకుంటున్నారు, నీ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం అని చెప్పి అమ్మేస్తే అమ్మినోడు ఇప్పుడు ఏమై కూర్చున్నాడు? రాజై కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని పర్యాలు అంటాను, కొన్ని పర్యాలు దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చడానికి కొన్నిసార్లు దర్శనానికి వ్యతిరేక దర్శలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దర్శనానికి వ్యతిరేక దశలో వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ దర్శనానికి వ్యతిరేక దశలో వెళ్ళినప్పటికీ నువ్వు భయపడొద్దు. నీ మార్గాన్ని దేవుడు నీ ఆశలు నెరవేర్చడానికే తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన దర్శనం నెరవేరడానికి పరిస్థితులు చూడడానికి ప్రతికూలంగా ఉంటాయి. కానీ ప్రతికూలమైన పరిస్థితులే మన ఆశలు నెరవేర్చడానికి, మన ఆశయాలు నెరవేర్చబడడానికి అనుకూలంగా మార్చబడతాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు వచ్చిన ఆటంకాలను బట్టి కానీ, అభ్యంతరాలను బట్టి కానీ, లేకపోతే నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి కానీ వేదన చెందొద్దు. అవి నిన్ను ఆశీర్వాదమునకే దారి తీసుకెళ్తున్నాయి, ఆశీర్వాదం వైపే తీసుకెళ్తున్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మి వేయబడిన తర్వాత పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపుకి తన నీతిని బట్టి, తన న్యాయమైనటువంటి జీవితాన్ని బట్టి మరలా ఏమొచ్చిందండి? మరలా శ్రమ వచ్చింది. నేనంటే నువ్వు పోతీఫర్ ఇంట్లో ఉంటే యోసేపు యొక్క కళ నెరవేరేదిగా. అతడు తన భక్తిని కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు. తన యథార్థతను బట్టి మరలా శ్రమ వచ్చినప్పుడు మరలా తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాలలో పడేశారు. నేనంటాను అన్నదమ్ములు అమ్మేయడం సరిపోలేదు, అంతకంటే ఇంకా భయంకరమైన శ్రమలోకి వెళ్తారు. కానీ దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళ్ళలేడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, రాజ ఖైదీలు ఉండేటువంటి స్థలంలోకి వెళ్ళాడు. తన రాజ ఖైదీ స్థలంలో ఉన్నప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టకుండా తన ప్రవర్తనను కాచుకోగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నేను నీతిగా బతికాను,
యథార్థంగా బ్రతికాను, పవిత్రంగా బ్రతికాను, మరి ఇలాంటి శ్రమ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు బ్రతకాలి, నా యథార్థతను ఎందుకు కాపాడుకోవాలి అని తన యథార్థతను విడిచిపెట్టలేదు. చాలామంది ఇలాంటి జీవితాలు కలిగి ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూసి మన యథార్థత కొంతమందికి, మన నీతి కొంతమందికి, మన పవిత్రత కొంతమందికి అపవిత్రంగా కనబడవచ్చు. అలాంటి వారు కొన్నిసార్లు మనం నిందలు వేయవచ్చు. అలాంటి నిందలు వేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు, మనం దిగులు పడాల్సిన అవసరము లేదు, మనం వేదన చెందాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా, నీ ప్రవర్తన కాచుకుంటే, నీ యథార్థతను కాచుకుంటే ఖచ్చితంగా నీ ఒకవేళ ఒకసారి నిన్ను మీద నింద వేసిన వాడు, నిన్ను అవమానపరిచిన వాడు నిన్ను ఘనపరిచేటువంటి రోజు రాబోతుంది. నీ మీద నింద వేసిన వాడే నీ దగ్గర పనిచేసేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. యోసేపు తన మీద నిందలు వేయబడినప్పటికీ తన పవిత్రతను విడిచిపెట్టలేదు, తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు. తన మీద ఎన్నో నిందలు వేయబడిన తన జీవితంలో తను కలిగి ఉన్నటువంటి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు. నేనంటాను, దయచేసి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ మీద నిందలు వేయబడుతున్నప్పుడు, అపనిందలు వేయబడుతున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీ యథార్థతను విడిచిపెట్టకండి, మీ పవిత్రతను విడిచిపెట్టకండి, మీ నిజాయితీని విడిచిపెట్టకండి. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మీ యథార్థమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటే ఆ యథార్థమైన జీవితము, ఆ పవిత్రమైనటువంటి జీవితము ఖచ్చితంగా ఒకరోజు మీ తలను పైకెత్తి మిమ్మలను గొప్ప ఘనత పొందిన వారిగా చేయగలుగుతుంది. హల్లెలూయా. గొప్ప గనులుగా చేయబోతుంది, ఆశీర్వాదకర్తలుగా చేయబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతను పోతీఫరు ఇంటిలో ఉన్నప్పుడు తన యథార్థతను కాపాడుకున్నాడు. చివరికి చెరసాలలో వైపడినప్పుడు తన యథార్థతను కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యోసేపు రాజు సముఖంలోకి వెళ్ళి అడిగాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు, దర్శనం కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. ఆ కళ భావం చెప్పగానే రాజు అంటున్నాడు, యోసేపు నీ అంత జ్ఞానము కలిగిన వాడు నాకు ఎక్కడో కనబడలేదు, నీ వల్ల దైవ జ్ఞానం కలిగిన వాడు ఎవడు లేడు, ఇలాంటి శ్రమల నుండి తప్పించగలిగిన వాడు నువ్వు అక్కడే ఉండవు, నీ జ్ఞానమే సరిపోతుంది అని చెప్పి యోసేపును రాజు తర్వాత రాజుగా చేశాడు. అంటున్నాడు, అంటున్నాడు, నేను పేరుకు మాత్రమే రాజును కానీ రాజరిక పనులన్నీ నీ ద్వారానే జరగాలి, నీవే నా తర్వాత రాజువు, నీవే ఏం చెబుతుంది, నువ్వు ఎలా చెబుతుంది, నా మాట ఇక లేదు, నేను పేరుకు మాత్రమే రాజును అని సర్వాధికారాలు యోసేపుకి ఇచ్చేశాడు. జాగ్రత్తగా వినాలి. కొన్ని సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు మహా విస్తారమైన పంట పండింది. ఆ పంట అంతా రాజు పోగేసి గొడవల్లో దాచిపెట్టాడు. మరలా 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎంతటి కరువు వచ్చిందంటే ఐగుప్తులోనే కాదు, ఐగుప్తు చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటిలోనూ మహాకరువు వచ్చింది. ఆ కరువు ఎక్కడి వరకు వచ్చేసిందంటే కొన్ని వందల మైళ్ళ దూరం ఉన్నటువంటి యోసేపు గారి తండ్రులు ఉన్నటువంటి కానా అనేటువంటి ఊరిలో కూడా వచ్చేసింది. అంటే కానాలో కూడా కరువు వచ్చేసింది. ఈ కానాలో కరువు రాగానే కానాలో ఉన్నటువంటి యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అయా ఇవో ఫలానా చోట ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో చక్కని ఆహారం ఉందట, వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి భోజనం పట్టరండి, అక్కడికి వెళ్ళి చక్కని ఆహారం పట్టరండి అని ఆ యొక్క యాకోబు తన అన్నదమ్ముల తన యొక్క కుమారులను పంపించాడు. జాగ్రత్తగా వినాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఈ అన్నదమ్ములు అందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు ఐగుప్తు చూడగానే, తన అన్నగారులు చూడగానే అన్నగారులు యోసేపు గుర్తుపెట్టగలిగాడు, కానీ అన్నగారులు యోసేపును గుర్తుపట్టలేకపోయాడు. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ పడగాను ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? యోసేపుకి ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు కలా? ఎన్ని సంవత్సరాల కల? ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కళ గుర్తుకొచ్చింది. కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడు, చాటుకెళ్ళి ఏడ్చేవాడట. ఒక 4-5 పర్యాయాలు అన్నగారికి తను ప్రత్యక్షపరుచుకోలేదు. కానీ తర్వాత యోసేపు అంటున్నాడట, అన్నలో నేను యోసేపును, మీరు అమ్మేసినటువంటి యోసేపును, మీరు చెప్పాలనుకున్నటువంటి యోసేపును అనగానే వీళ్ళ గుండెల్లో రాయి పడిపోయింది. 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కళ గుర్తుకొచ్చింది. 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 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కళ గుర్తుకొచ్చింది.
ఎందుకు రాయి? అప్పుడు మనం అందరం కలిపింది చంపేయాలనుకున్నాం, గోతులో పడేశాం. ఇప్పుడు ఐగుప్తు అంతటి మీద వీడే రాజు, అధికారం కలిగినోడు. ఇక్కడ మనల్ని వీడేమైనా చేయొచ్చు, వీడు మనం చంపేయచ్చు. మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు బయటికి వెళ్ళగలమా లేదా అనేటువంటి వ్యాధులతో ఉంటే యోసేపు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అన్నలారా, భయపడకండి, ఈరోజు ఈ దినం వస్తుందని ముందే ఎరిగినటువంటి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నాకు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను లేదు నాకు తెలియదు, కానీ ఆ మాట మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. 40 సంవత్సరాలకు పూర్వం యోసేపు నమ్మకపోతే 40 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి భోజనము లేదు. నన్ను మాట చెప్పినవాడు 40 సంవత్సరాలకు పూర్వం 40 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో దేవుడు ఎరిగిన వాడు గనుక ఆ 40 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి కరువు నుండి కుటుంబాన్ని తప్పించడానికి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం వీళ్ళకంటే ముందుగా దేవుడు అక్కడికి యోసేపును నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేనంటాను వాక్యం ద్వారా మాట్లాడే మాట ఏమిటి తెలుసా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలియదు. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఘనుడా నీకే స్తోత్రాలు. మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా నడుచువాడా నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా పరిస్థితిని సమకపరచువాడా నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా మా చీకటిని వెలుగుగా మార్చువాడా నీకు స్తోత్రాలు. మా వంకరి త్రోవలను సరళము చేయవాడా నీకు స్తోత్రాలు. మాకెదురుగా ఉన్నటువంటి ప్రతి ఎత్తైన స్థలమును చదురుగా చేయవాడా నీకు స్తోత్రాలు. మా ఎదురుగా ఉన్నటువంటి లోయలను చదురు భూమిగా మార్చువాడా నీకు స్తోత్రాలు. నీ వాక్యం వినని బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి జీవితాల్లో నాయన మీరే కాపరిగా ఉండండి నాయన. వారి పరిస్థితులు చక్కపరచండి ప్రభా. వారి చీకటి వెలుగుగా మార్చండి నాయన. వారి ఎత్తైన స్థలములను చదువు భూమిగా మార్చండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని యేసునామములో చదువు భూమిగా మార్చండి ప్రభా. మీరే మహిమ పొందిన కృపలు బలపరచండి. మీరే వారికి ద్వారముగా ఉండండి తండ్రి. అపవాది చేతులు పడిపోకుండా వారిని మీరు కాపాడండి ప్రభా. మీ కృప చేత ఆదరించి మీరు మహిమ పొంది కృపలు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా ప్రభువు తండ్రి. ఆమేన్.